అయితే శాంతియుత వాతావరణంలోనే జరుగుతుంది. సో సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ ఎవరైతే సుదూర ప్రాంతాలకు ఈ ఎంజీబీఎస్ నుంచి వెళ్లే వాళ్ళు ఉంటారో వారందరికీ 5 గంటల వరకు తప్పనిసరిగా వారు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. అయితే తేజ, మనం చూసుకుంటే అన్ని పార్టీలు కూడా ఈ యొక్క బంద్ కి మద్దతు ఇస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఒక పార్టీ మీద ఒక పార్టీ చెప్పుకోవడం వల్ల కొంత మాటల యుద్ధం అయితే జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? దట్టు వీకెండ్ అలాగే ఫెస్టివల్ హాలిడేస్ కూడా ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల దీనికి సంబంధించి అటు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సిటీలో ఆంక్షలు ఏ విధంగా పెట్టారు పోలీసులు? దీని మీద డీటెయిల్స్ ఏంటి తేజ? ఖచ్చితంగా లక్ష్మి, చాలా మంచి మాట అడిగారు. ఎందుకంటే మొత్తంగా పండగ సీజన్ కావడంతో ఈ రోజు అందులో శనివారం వీరంతా కూడా చాలా మందికి ఒక 3 రోజుల పాటు సెలవు దక్కినటువంటి పరిస్థితి. ఆ సెలవు దక్కినటువంటి నేపథ్యంలో వారంతా కూడా వెళ్లిపోవాలి. అంటే ఇక్కడ నుంచి వారు ఇతర రాష్ట్రాలకు వెళ్లేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే వారి స్వగ్రామాలకు వెళ్లేటువంటి వారు కావచ్చు, వారంతా కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు రవాణా సౌకర్యం అనేటువంటిది లేదు. ఒకవేళ బస్సులు అనేటువంటి లేకపోయినా వారి సొంత వాహనాలను వినియోగించుకొని వారు వెళ్లాలనుకున్నా కానీ అట్లా వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకటే పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్ర పోలీసు శాఖ అయితే మాత్రం ప్రత్యేకించి డీజీపీ ఒకటే చెప్పారు, శాంతి భద్రతలు ఎక్కడా కూడా విఘాతం కలిగించకుండా మీరు శాంతియుతంగా ఈ బంద్ని చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఏ ఒక్కరైనా కానీ ఒకరి మీద దాడికి పాల్పడినా, లేదంటే భౌతిక దాడులకు దిగినా, లేదంటే బస్సులను పగలగొట్టేటువంటి ప్రయత్నం, బస్సులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులని వాటిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. క్రిమినల్ కేసులు పెడతాము, ఖచ్చితంగా వారిని కటకటాలకు పంపిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేటువంటిది అయితే లేదు అనేటువంటిది అయితే మాత్రం డీజీపీ చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. సో మొత్తంగా కొన్ని దగ్గర షాపింగ్ మాల్స్ అనేటువంటి ఓపెనే ఉన్నాయి, కానీ వాటిని కూడా బంద్ చేపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ బీసీజేఏసీ నాయకులు వారందరినీ కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మేము శాంతియుతంగా బంద్ను నిర్వహిస్తున్నాము కాబట్టి మాకు సహకరించండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగానే వాటన్నింటి కూడా వ్యాపారస్తులు ఆ దుకాణాలన్నింటి కూడా మూసివేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం యథాతథంగానే వాటన్నిటి కూడా కొనసాగిస్తూ వాటి పని వేళల్లో కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లేటువంటి వారికి చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వారికి రవాణా సౌకర్యం లేకుంటే బయటికి వెళ్లేటువంటి పరిస్థితి లేక వారందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల సర్వీస్ ఆటోలు అయితే మాత్రం తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని వినియోగించుకొని వారు డబుల్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు అన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. వారంతా కూడా ప్రయాణికులు వారి బాధలు చెప్తూ వాపోతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా బంద్ ప్రభావం అనేటువంటిది ఉంది అన్నట్లుగానే చెప్పాలి. కానీ ఏదైనా కానీ సాయంత్రం 5 గంటల వరకు కూడా కఠినమైనటువంటి ఆంక్షలు అయితే కొనసాగబోతున్నాయి. ఏ విధమైనటువంటి అది ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా లేదా బీసీ సంఘాల జేఏసీ నాయకులైనా కానీ శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ. రాష్ట్ర వ్యాప్తంగా బంధు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రసన్న గారు, మరి బొల్లికొండ లింగన్న గారు, తిరుగురు రవి యాదవ్ గారు ఈ యొక్క నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో మరి ఈ యొక్క రోడ్డు మీద మరి ఈరోజు బీసీలకు దక్కవలసినటువంటి 42% రిజర్వేషన్లు ఎమ్మటే అమలు చేయాలని లోక్సభలో పార్లమెంట్లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవడం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ నుంచి లష్కర్ వరకు పల్లెనడిపట్నం వరకు ఈరోజు బీసీలందరూ ఏకమయ్యారు. మరి అగ్రకుల నాయకులారా ఈరోజు బీసీలకు దక్కవలసిన ఈ యొక్క రాజ్యాంగ బలాలు దక్కకుండా చేస్తున్నారు. కాబట్టి మాకు ఈ యొక్క 42% స్థానిక సంస్థలో కానీ చట్టసభలలో కానీ మరియు విద్యా వైద్య రంగాలలో బీసీలకు దక్కవలసిన ఈ యొక్క వాటా వచ్చేంత వరకు మేము కూడా పోరాటం ఆగేది లేదని కూడా ఈ మన యొక్క ఉద్యమ
పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్ బిల్లు పెట్టుంటే మరి బీసీలకు దక్కేది. పార్లమెంట్ బిల్లు పెట్టలేదు, 9th షెడ్యూల్ ఇచ్చేయలేదు, మరి రాష్ట్రపతి కూడా ఆమోదం పొందలేదు. కాబట్టి లోక్సభలో బిల్లు పెట్టి ఉభయ సభలో ఆమోదింపజేసి బీసీలకు దక్కవలసిన యొక్క 42% రిజర్వేషన్లు మరి ఎమ్మటే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి ఈ యొక్క పార్టీలకు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై బీసీ.